త్రిబుల్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. త్రిబుల్ ఫ్రై కోసం ఒక పావు కేజీ చికెన్ తెప్పించానండి. ఇట్లా కండగా తీసుకోవాలా, బోన్లెస్ తీసుకోవాలా. దీన్ని ఏ విధంగా మనం కట్ చేసుకోవాలో చూపిస్తాను త్రిబుల్ ఫ్రై కోసం. ఈ విధంగా పీసెస్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా పలసగా దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. దీంట్లో ఉంచి మనం ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చికెన్ని. ఈ విధంగా పలసగా తీసుకోవాలి పీసెస్ అన్నీ. ఈ విధంగా మొత్తం చికెన్ అంతా అట్లా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా పీసెస్ చేసుకోవాలి. చికెన్ అంతా ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలా, సన్నగా పొడవుగా అన్నీ ఇలా చేసుకున్నాము. చూపించాను కదా, పెద్ద పీస్ని అన్నీ ఈ విధంగా సన్న సన్న పీసెస్ చేసుకున్నాము. దీంట్లో ఒక ఎగ్ తీసుకోవాలి, కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డుని దీంట్లో వేసేసుకోవాలి, ఒక గుడ్డు పడుతుంది. కొంచెం పసుపు, మనకి రుచికి తగ్గట్టు ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారము, గరం మసాలా పౌడర్ కొద్దిగా చిటికెడు, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది బాగా ఈ విధంగా పట్టించుకున్నాక లాస్ట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవడం కూడా కలుపుకోవాలి. కార్న్ఫ్లోరు మనం వేసుకున్నది అంతా సాల్టు, కారము, పసుపు, ఇవన్నీ ఎగ్ అన్నీ బాగా ఇట్లా మిక్స్ అవ్వాలండి, బాగా పట్టించుకోవాలి. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఒక 2 స్పూన్ కోటింగ్ కోసము కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కలుపుకుంటే మనకి ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. గట్టిగా రావాలండి, మొత్తము లూజ్ ఉండకూడదు పిండి, చాలా టైట్గా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా ఇంకొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పడుతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ విధంగా పెట్టుకొని నానబెట్టుకోవాలండి. అప్పుడు దీనికి సారం అంతా ప్రతి పీస్కు పడుతుంది, ఉప్పు కారం అంతా. దీన్ని ఒక 10 నిమిషాలు ఇట్లా ఆపేసుకుందాము. మళ్ళీ దీన్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నానండి బాండీలో. ఈ విధంగా నూనె కాగింది. ఇది మన నూనె వేడి అయిందో లేదో కొంచెం వేసుకొని చూసుకోవాలి ఒక పీసు. ఇవి ట్రిబుల్ ఫ్రై ఎప్పుడైనా ఈ విధంగా పొడుగుగానే వదులుకోవాలి, ఒక్కొక్కటి వేయాలి, అన్నీ కలిపి వేయకూడదు. నూనె బాగానే కాగింది కాబట్టి నేను అన్నీ వేసుకుంటున్నాను. ఇట్లా స్ట్రైట్గా పొడువుగా దీన్ని చివర భాగం పట్టుకొని ఈ విధంగా వదలాలి.
జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్లో, గుత్తగా వేసుకోకూడదు. ఈ విధంగా అన్నీ వేపుకోవాలి. నిదానంగా ఓపికగా వేపుకోవాలండి. సన్న మంట మీద పెట్టి తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి గ్యాస్. ఎందుకంటే మిడిల్ ఫ్లేమ్లో పెట్టమనింది. హైలో పెట్టుకుంటే ఒక్కసారిగా మాడిపోతాయి, లోపల కుక్ అవ్వదు, పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. నిదానంగా వేపుకుంటే బాగా లోపల దాకా వేగుతుంది. ఇవి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయండి, పిల్లలు ఇష్టపడతారు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇదొక వెరైటీగా ఉంటుంది. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలా, ఒకవైపే వేగుతాయి. మనం తిప్పుకుంటూ ఉండడం వల్ల చుట్టుపక్కల కూడా బాగా వేగుతాయి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలా తక్కువ మంట మీద. ట్రిపుల్ ఫ్రై ఇవి తాలింపు కోసం అండి. సన్నగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా తీసుకోండి, అవి కూడా బాగుంటుంది వేసుకుంటే. సన్నగా కట్ చేసుకొని, నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఈ చిల్లీస్ కూడా, పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా చీల్చుకోవాలి. ఒక 4 తీసుకున్నాను పచ్చిమిర్చి. ఈ వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి. పెద్దల్లిపాయ కూడా అండి, ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిలే సరిపోతుందండి కొద్దిగా. అదే ఆయిల్ నేను కొంచెం వేసుకుంటున్నాను. దీంట్లో మనం వెల్లుల్లిపాయలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఎక్కువగా వేగకూడదండి, లైట్గా ఒక 50% వేగితే సరిపోతుంది. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది అది కూడా. ఈ విధంగా 50% వేగాలి. వేగిన తర్వాత ఇవి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి, ఆనియన్స్.
తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిలే సరిపోతుందండి కొద్దిగా. అదే ఆయిల్ నేను కొంచెం వేసుకుంటున్నాను. దీంట్లో మనం వెల్లుల్లిపాయలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఎక్కువగా వేయకూడదండి, లైట్గా ఒక 50% వేగితే సరిపోతుంది. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది అది కూడా. ఈ విధంగా 50% వేగాలి. వేగిన తర్వాత ఇవి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి, ఆనియన్స్. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా కారము వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ విధంగా వేగాక దీంట్లో ఒక మూత, కొంచెం చిల్లీ సాస్ అండి, ఒక్క చిన్న మూత. దీంట్లో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక చిన్న గంటెడు పెరుగు వేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవాలి లాస్ట్లో, నిమ్మకాయ పులుపు కోసము. ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి దీంట్లోనే. ఈ చికెన్ పీసెస్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలా.
ఇంకా అయిపోయిందండి 555. ఈ విధంగా చేసుకోవాలి మొత్తము. ఇట్లా ప్లేట్లోకి తీసుకొని స్నాక్స్గా మనం తింటే చాలా బాగుంటుంది. మీరు ఇది చేసేటప్పుడు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను కలర్ వేయలేదండి, ఫుడ్ కలర్ వేయలేదు. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి. చాలా ఫుడ్ కలర్ వేస్తే అందం కోసమే, అది చూడడానికి బాగుంటుంది కానీ ఆరోగ్యానికి అయితే బాగోదు. అయిపోయిందండి ఇది. మీరు చూసి మాకు లైక్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి.